పూర్వ సంఘానికి అందరికీ వందనాలండి. మూడో మాట వివరించుకున్నాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25-26 ఒకసారి. ఆయన తండ్రి సహోదరుడు శోభాకారి అయిన మరియలు మగ్దలేని మరియలు యేసు శిలువ యొద్ద నిలిచియుండు. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడిని పెద్ద నిశ్చయించి పెట్టించి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియనున్న శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడండి? తన తల్లిని మర్చిపోలేదు. దేవుడు శిలువ మీద ఉండి కూడా చాలా వేదన అనుభవిస్తూ కూడా తన తల్లిని మర్చిపోలేదు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా మన ఇంట్లో అందరినీ మర్చిపోతాం. కానీ మనం అలా ఉండకూడదు. దేవుడే తన తల్లిని అంత శిలువలో కూడా మేకులు కొట్టిన కొనడా వేసినా సరే, ప్రాణం పోవచ్చున్నా కూడా దేవుడు తన తల్లిని మర్చిపోలేదు. కానీ మనము ఏం చేస్తామంటే చిన్న సంఘటన ఏదైనా సరే అన్నీ మర్చిపోతాం. అలా మనం ఉండకూడదండి. మనకి ఏదైనా బాధ కలిగితే మన కోసం మనమే ఆలోచిస్తాం. పక్కల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఆలోచించాం. కానీ దేవుడు ఏం చేద్దంటే మన కోసం మన దేవుడైతే మన కోసం, అది దేవుడి కోసం అలాగే పురుగు వారి కోసం ఆలోచిస్తారు. మనం కూడా అలాగే ఉండాలి. అలాగే ఉదాహరణ కష్టం కోసం తీసుకుంటే మనకి చిన్న కష్టం వచ్చినా సరే నాకే వచ్చిందని అనుకుంటాం. కానీ మనకంటే చాలామంది ఇంకా అనేక మంది చాలా విధాలుగా అనిపిస్తారు బాధలు. కానీ కష్టాలు అంటే మనకే కానీ ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ కష్టాలను బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధన కలిగి ఉండాలండి. అలాగే యేసు మనకి 10 ఆజ్ఞలు ఉంటే 10 ఆజ్ఞలు 2 విధాలుగా విభజించుకుంటే దేవుడికి మనిషికి మధ్యన సంభాషణ జరుగుతుంది. అలాగే రెండోది ఏంటంటే మనకి తోటివారికి, మనం తోటివారితో ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము, అలా కష్టసుఖాలు మనం ఎలా ఉన్నాము కూడా దేవుడు చూస్తారండి. అలాగే మనం బాధలో కూడా మన బాధలో, మన పక్కల బాధలో మనం ఉంటే మన బాధలో దేవుడు ఉంటాడండి. అలాగే మనం ముందుకి సాగాలి. 5వ అధ్యాయంలో ఒకసారి 5వ అధ్యాయం వివరించుకుందామండి. నిర్మాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఏం చేస్తాడండి? తన తల్లిని తండ్రిని సన్మానించడం మనకే చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? మనం మన తండ్రిని సన్మానిస్తలేదు. మన ఇష్టమైన వాళ్ళు మనం సన్మానిస్తున్నాం. కానీ అది కాదు దేవుడు చెప్పేది. మన తండ్రిని మన కుటుంబాన్ని మనం సన్మానించాలి. తర్వాత పక్క వారిని, ఇరుగు పొరుగు వారిని చూడాలి. ముందు మనం చూసుకొని మన తల్లిదండ్రులని, మన అత్తమామల్ని, మన పిల్లల్ని, మన అన్నవాళ్ళని మనం ఇచ్చేసి తర్వాత మిగతా వాళ్ళు కూడా మనం అదే రీతిలో ఇదయ్యాలి. అంతేగాని ఇలాగ ఉండకూడదండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులు విధేయతలై ఉండి. అంటే మనం ఏం చేయాలండి? తల్లిదండ్రులందు యథార్థత కలిగి ఉండాలండి, యథార్థం కలిగి ఉండాలి. ఎలా పడితే అలా ఉండడం, ఎలా పడితే అలా మాట్లాడడం మన తల్లిదండ్రులు అది కరెక్ట్ కాదండి. మన తల్లిదండ్రులతో ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. బయట వాళ్ళతో మాట్లాడినట్టు మన తల్లిదండ్రులతో మాట్లాడితే దేవాదేవుడు చూస్తున్నట్టు కంపల్సరీ దానికి ఉంటుంది, పరీక్ష ఉంటుందండి. అది మనం చూసుకోవాలండి. అలాగే నీకు మేలు కలిగినట్టు నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయువంతుడు అవుదువు. అంటే మన తల్లిని మనం సన్మానిస్తే దేవాదేవుడు భూమి మీద మనకి అధికంగా మనకి మేలు కలిగేస్తాడండి. అదే మనకి చెప్తుందండి ఈ వాక్యం. ఇంకో రెఫరెన్స్ చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయము 4వ వచనం. ఏం చెప్పారండి ఇక్కడ? తల్లిదండ్రులను కనపరచాలండి. లేదంటే ఏం జరుగుద్దండి? మరణం సంభవిస్తుందండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తండ్రిని కొడతారండి. మనం చాలామంది ఏం చేస్తున్నామంటే మెయిన్ తప్పు ఏంటంటే మన కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద పడేస్తున్నారండి.
రోడ్డు మీద అడుగుకుండా చేస్తున్నారు, మనం చలి చేసుకుంటున్నారు. ఇలాంటివి చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, కంపల్సరీ మరణం ఉండదని చెప్తున్నాడు. అలాంటి బతుకు బతకడం కన్నా చచ్చిపోవడం మేలని చెప్తున్నాడండి ఇక్కడ. దేవాదేవుడు ఏం చేస్తున్నాడంటే తల్లిని సన్మానించాలి, గణపరిస్తే మనం దేవుడు కనపరుస్తాడు. లేదు మనం చేసుకొని వాళ్ళ రోడ్డు మీద వదిలేసి వాళ్ళ ఇష్టసరంగాలు బతికితే కనుక కంపల్సరీ తప్పక మరణం పొందుతుందని చెప్పి దేవాదేవుడు చెప్తున్నాడండి. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు చాలా బాధపడి మనం చదివిస్తారు, చాలా బాధపడి మనకి ఏదో చేయాలని చెప్పి వాళ్ళ ఆరాటంతో ఉంటారండి తల్లిదండ్రులు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఇదైతే లేకుండా వాళ్ళు చెప్పేది మనం వినకుండా మన ఇష్టరాజ్యంగా మనం బతుకుతామండి. కానీ చాలా కాలేజ్ ఫీజు కట్టి చదువుకి అన్నట్లకి చేసి అంతలా చేస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే మన లగ్జరీ లైఫ్ కోసం, మన నచ్చిన తిండి, మన నచ్చిన ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ కోసం తల్లిదండ్రులు పక్కన పెడేస్తున్నారు. అలా ఉండకూడదండి. కానీ దేవాదేవుడు ఏం చేస్తారు, తండ్రిని సన్మానించాలి, అప్పుడు నేను మిమ్మల్ని సన్మానిస్తానని చెప్పి దేవాదేవుడు చెప్తున్నారు. ఇంకో రెఫరెన్స్ సామెతలు 23:25. ఏం చెప్పండి? నీ తల్లిదండ్రులను నేను సంతోషపెట్టవాలని, నిన్ను కనిన తల్లిని ఆనందపరచగలను. తల్లిదండ్రులు ఏం చేయాలండి, సన్మానించాలి, సంతోషించాలండి. దేవాదేవుడు చెప్తున్నాడు, మనం జాబ్ చేసి ఒక మంచి లైఫ్లో ఉంటే మన తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారండి. కానీ మనం ఏం చేస్తాం, రోడ్ల మీద తిరుగుతాం, అలా ఇలా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి విడిగా తిరగడం, అలా ఇలా తిరగడం, బయట పనులు చేయడం. అది కాకుండా తల్లిదండ్రులు మనం మంచి అంటే మా పిల్లడి దగ్గరికి ఎక్కడికైనా ఊరేది అనుకోండి, మా అబ్బాయి పలానా ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి అలా చేస్తున్నాడని వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే బయట తిరిగేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. కానీ ఆ బయట ఫ్రెండ్స్ చుట్టాలని అక్కడ ఏమవుతామంటే మనం లోకం అయిపోతుంది. తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం, లోకం వచ్చేస్తాం. అలా మనం ఉండకూడదండి అని చెప్పింది. ఇచ్చిన వాక్యం దేవుడికి గురించి.